నేను పుట్టింది హైదరాబాదే కానీ పెరిగింది నార్త్ ఇండియాలో అనమాట. సో నా తెలుగు కొంచెం తమన్నా లాగా ఉంది. ఊరెళ్ళిపోతా మామ ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా మామ. హలో, హాయ్ గైస్, నా పేరు సందేశ్ జానీ. కానీ ఇంతమందిని చూస్తుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా జానీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాకి కూడా 20-30 మంది వెళ్ళారు. నైస్. కొంచెం సెన్సెస్ తీసుకుందాం. జస్ట్ చియర్ చేయండి. తెలంగాణ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఒకసారి చియర్ చేయండి. చియర్, కమాన్. చియర్ అంటే వా గట్ అట్లా. ఆంధ్ర వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఇంకా ఇక్కడే ఉన్నారా? అంటే యూఎస్కి వెళ్ళలేదా? మన అందరూ ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్. ఆంధ్రలో 5 క్యాపిటల్స్ ఉన్నాయి కానీ ఆంధ్రలో ఎవరు లేరు. వీళ్ళు వెళ్ళిపో, చాలా సీరియస్గా తీసుకుంది అన్నమాట. మ్యామ్ యూఎస్ ఆంధ్ర తెలంగాణ కొట్టేసుకుని అందరు యూఎస్కి వెళ్ళి అక్కడ ఇడ్లీలు అమ్ముతున్నారు. కానీ నేను హైదరాబాద్లో ఉంటా అనమాట. మీరు ఏ ఏరియాలో ఉంటారు సార్? హైదరాబాద్ కేపీహెచ్బి, చీప్ మిడిల్ క్లాస్ ఏరియా. యాక్చువల్లీ అది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సార్, 7th క్యాపిటల్ అంట. బట్ నేను ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో అందరికన్నా ఎక్కువ పాషెస్ట్ ఏరియాలో ఉంటా, బాచుపల్లి హిల్స్. నిజం చెప్తారు, హైదరాబాద్లో హిల్స్ అనకపోతే ఇజ్జత్ ఇవ్వరు. నాకు ఇక్కడ స్పాట్ ఇవ్వలేదు. బట్ నేను ఒకటి నోటీస్ చేస్తాను, దట్ మన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్వేజ్ పైన డివైడ్ అయి ఉన్నాయి కదా. లైక్ మరాఠీ వచ్చిన వాళ్ళకి మహారాష్ట్ర, గుజరాతీ వచ్చిన వాళ్ళకి గుజరాత్, ఫౌల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఢిల్లీ, C++ ఇంకా జావా వచ్చిన వాళ్ళకి బెంగళూరు, ఇంకా హైదరాబాద్. బట్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఒకటే స్టేట్లో ఉండే, గుర్తుందా ఒక టైంలో? అండ్ పొట్టి శ్రీరాములు అనే ఒక రిఫార్మర్ హ్యాడ్ టు ఫైట్. హీ హ్యాడ్ టు 10 years పట్టింది దానికి. 10 years ఆయన పోరాడాడు ఒక్క నార్త్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తమిళ్ ఇంకా తెలుగు 2 లాంగ్వేజెస్. ఏం ఎంగడ్ పొంగడ ఇందులో లేదురా నీ అవ్వ. నేను పుట్టింది హైదరాబాదే కానీ పెరిగింది నార్త్ ఇండియాలో అనమాట. సో నా తెలుగు కొంచెం తమన్నా లాగా ఉంది. కొంచెం లేట్గా నేర్చుకున్నా. మా మమ్మీ ఎక్స్ట్రా ట్యూషన్స్ అవన్నీ పెట్టించింది. నేర్చుకున్నా కానీ చాలా కన్ఫ్యూజన్ నాకు. సిమిలర్ వర్డ్స్కి చాలా కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్, కడగడంకి ఉతకడంకి నాకు తేడా తెలియదు. ఎందుకంటే నేను ట్రాన్స్లేట్ చేస్తే 2 వాషింగ్. సో ఎగ్జామ్లో కడగడంకి ఉతకడం రాసా, ఉతకడంకి కడగడం రాసా. అది చూసి మా టీచర్ ఉతికిండో కడిగిండో ఈ రోజు వరకు అర్థం కాలేదు నాకు. సిమిలర్ వర్డ్స్ అండి. కొన్ని బావ అంటే 2 అర్థాలు ఉంటాయి కదా. ఒకటేమో మన అక్క వాళ్ళ హస్బెండ్ బావ, ఇంకొకటేమో తెలుగు సినిమాలో ఒక నాటి బావ వస్తాడు, ఇక్కడక్కడ గిల్లేస్తూ ఉంటాడు అనుష్కని. ఆ బావ అంటే నాకు తెలీదు. మా ఫ్రెండ్ వచ్చి, అరే నాకు మా బావకి పెళ్లి కుదిరినట్టు నేను షాక్ అయిపోయినా. మరి మీ అక్క సంగతి? అరే మా అక్కే పెళ్లి సంబంధం చూస్తున్నా. బట్ తెలుగు లెటర్స్ చాలా కష్టం. ఒకటేమో 56 ఉంటాయి, దానిపైన అన్ని రాయాలంటే ఇట్లా జిలేబీలు వేయాలి. అయినా మీరు ఒకటి నోటీస్ చేసా, మీరు లాస్ట్ లెటర్ వాడట్లే. బండిరా రాయాలంటే ఒక ముడ్డి వేయాలి, దానికి మళ్ళీ ఒక చెడ్డి వేయాలి. ఇంత కష్టపడితే ఎవడు వాడట్లే. అందుకే తెలుగు వాళ్ళ కోసం నేను ఒక సెపరేట్ క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నా. బండిరా నొక్కితే వస్తుంది. ఈ ఐటీ వాళ్ళు ఎవరైనా కాపీ చేశారంటే నేను వస్తాను. మీ నంబర్స్ ఉన్నాయి నా దగ్గర. నైస్. బట్ నేను ఒక్కటైతే నోటీస్ చేశాను అండి, మన తెలుగు స్టేట్స్ చాలా ఫ్రెండ్లీ. లైక్ తమిళనాడు, మహారాష్ట్రలో మా లాంగ్వేజే మాట్లాడాలి లేకపోతే ఒప్పుకోము, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. మీరు ఏమన్నా మాట్లాడండి, మేము వింటాం. ఎందుకంటే మనం అందరం ఇంట్రోవర్ట్స్. మీరు వాగుతూ ఉండండి, మేము వింటూనే ఉంటాం. దట్ ఈస్ అవర్ థింగ్. బట్ ఒక తెలుగు వాడు చాలా సటిల్గా చెప్తాడు మీ మాటలు నచ్చట్లేదని. చాలా సటిల్. మీరు ఆ హింట్ తీసుకోకపోతే మర్చిపోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇతరు నేను వచ్చి నాకు చెప్తున్నారు, అరే నాకు ప్రమోషన్ వచ్చింది, ల్యాండ్ కొన్నా, ఇది అది అని బోర్ కొడుతున్నారు. తెలుగు వాళ్ళు చాలా సైలెంట్గా, ఏ ఊర్రా మీది అని. అప్పుడు అదే హింట్ ఇంటికి వెళ్ళిపోవాలని. కానీ ఒకవేళ మీరు
మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి, లైక్ యూనో ఏ నేను ఓట్ వేసా, బ్లడ్ డొనేషన్ చేసా, జనాలకి హెల్ప్ చేసా అంటే తెలుగు వాళ్ళు అప్పుడు మళ్ళీ సటిల్గా అంటారు, మీరు కూడా మా వాళ్ళేనా. ఇక్కడ వైజాగ్ నుంచి ఎవరైనా ఉన్నారా? వైజాగ్, నాకు వైజాగ్ చాలా ఇష్టం, ఎందుకంటే హైదరాబాద్ తర్వాత నాకు వైజాగ్లోనే ఎక్కువ షోస్ దొరుకుతాయి. అండ్ వైజాగ్లో నేను ఒకటి నోటీస్ చేశానంటే అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ స్టీల్ ప్లాంట్ వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చింది, యూనో జాబ్స్ వచ్చినాయి, వాళ్ళ ఇండస్ట్రీయే మారిపోయింది. కానీ సేమ్ స్టీల్ ప్లాంట్ వల్ల వాళ్ళ వొకాబులరీ కూడా మారిపోయింది. ఇప్పుడు వైజాగ్లో అందరూ స్టీల్ టర్మ్స్లోనే మాట్లాడతారు. నిజం, మొన్న మా ఫ్రెండ్ని వైజాగ్ నుంచి కాల్ చేశారు, అరే కల్కి సినిమా చూసాను మామ, ఎలా ఉందంటే కత్తి రా కత్తి, ప్రభాస్ యాక్టింగ్, ప్రభాస్ హుక్ రా హుక్, మరి దిశ పటాని రాడ్. ఆ టీవీలో మాట్లాడుతుంది ఎవరంటే యాంకర్ అంట, యాంకర్ కూడా ఇంకో